వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ పెన్షనర్లకు భారీ షాక్. ఇక నుండి డిఏలు లేవు, పిఆర్సీ బెనిఫిట్లు ఉండవు. ఫైనాన్షియల్ యాక్ట్ 2025 ఏం చెబుతుందంటే ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. పెన్షనర్లకు భారీ షాక్, డిఏలు రావు, పే కమిషన్ కూడా వర్తించదు. కీలక వివరాలు ఇవే. ఇక పూర్తి చూసినట్లయితే పదవి విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు గట్టి షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఫైనాన్స్ యాక్ట్ 2025 ప్రకారం పదవి విరమణ చేసిన సర్కారీ ఉద్యోగులు ఇకపై డిఎన్ఎస్ అలవెన్స్, డిఏ పెంపు లేదా భవిష్యత్తులో వచ్చే పే కమిషన్ ప్రయోజనాలకు అర్హులు. ఇక్కడ మనం చూసినట్లయితే దీనికి సంబంధించి ఇక్కడ ఫైనాన్షియల్ యాక్ట్ 2025 ప్రభుత్వం ఇకపై పదవి విరమణ చేసిన ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలు నిర్వహించే బాధ్యత తీసుకోదని స్పష్టం చేస్తుంది. లక్షలాది మంది పెన్షనర్లకు ఫైనాన్స్ యాక్ట్ 2025 గట్టి షాక్ ఇచ్చింది. డిఆర్ఎస్ రిలీఫ్, పే కమిషన్ సిఫార్సు ద్వారా సవరించిన పెన్షన్లను 1972 పెన్షన్ యాక్ట్ కూడా రద్దు చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఈ యాక్ట్ కింద అనేక మంది పెన్షన్లు ప్రయోజనాలు పొందుతున్నారు. 1982 సెప్టెంబర్ 17న సుప్రీంకోర్టు 5 న్యాయమూర్తుల రాజ్యాంగ బెంచ్ జస్టిస్ వైవి చంద్రచూడ్ నేతృత్వంలో పదవీ విరమణ తేదీతో సంబంధం లేకుండా అందరు పెన్షనర్లను సమానంగా చూడాలని తీర్పిచ్చింది. పెన్షన్ను చివరిగా పొందిన జీతంలో అంటే బేసిక్లో 50% సమానంగా సుప్రీంకోర్టు నిర్ధారించింది. అందుకే సెప్టెంబర్ 17ని చాలామంది పెన్షనర్లు పెన్షనర్స్ డేగా జరుపుకుంటారు. అయితే ఇప్పుడు ఫైనాన్స్ యాక్ట్ 2025 ఈ విధానాలను రద్దు చేస్తుంది. 8వ పే కమిషన్ మరియు డిఏ పెంపులు సైతము ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క పెన్షనర్లకు వర్తించకుండా నిబంధనలు తెచ్చింది. ఈ నిర్ణయం పెన్షనర్లు వారిపై ఆధారపడిన వారిలో ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ కొత్త నిబంధనలు 1982 సుప్రీంకోర్టు తీర్పు వల్ల వచ్చిన రక్షణలను రద్దు చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది మంచి నిర్ణయం కాదని ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ మార్పుల గురించి ప్రభుత్వం ఇంకా అధికారిక నోటిఫికేషన్ను జారీ చేయలేదు. అదే సమయంలో ఇలాంటి ప్రతిపాదనలు ఉన్నాయని కూడా చెప్పలేదు. ఫైనాన్స్ యాక్ట్ భారత పార్లమెంటు ఆమోదించే వార్షిక చట్టం. ఇది ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదనలను అమలు చేస్తోంది. కేంద్రం అధికారిక ప్రకటన చేసే వరకు వేచి చూడాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో ఈ అంశంపై విస్తృతంగా ప్రచారం జరుగుతుండటంతో పెన్షనర్లకు ఆందోళన పెరుగుతోంది. ఫైనాన్స్ యాక్ట్ 2025 ప్రకారం చూస్తే పెన్షన్ ఇప్పుడు ఎంత ఉందో ఎప్పటికీ అంతే ఉంటుంది. ఇక మీదట ఆ పెన్షన్ అనేది పెరగదు, కానీ ధరలు మాత్రము పెరుగుతూ ఉంటాయి అనేది తెలుస్తోంది. కాబట్టి ఈ విషయం అనేది పెన్షనర్లకైతే ఆందోళన కలిగించేటువంటి విషయంగా తెలుస్తుంది. దీన్ని వెంటనే రద్దు చేయాలని పెన్షన్లు అయితే అంటున్నారు.